బ్రేకింగ్ చూస్తున్నాం. ఒంగోలులో నిన్న రాత్రి జరిగిన రాజకీయ పార్టీల గొడవలపై ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. గొడవలకు కారణమైన వారిపై ఖచ్చితంగా కేసులు ఉంటాయన్నారు. స్టేట్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాను విచారణ అధికారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఒంగోలులో గొడవ జరిగిన సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. సీఈసీకి టీడీపీ ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసింది. టీడీపీపై దాడికి పాల్పడి గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా శాంతి భద్రతల పరిరక్షణకి గాలికి వదిలేసిన సింగరాయకొండ, ఒంగోలు రూరల్ ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో తెలిపారు. ఇన్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి నైట్ నుంచి ఎస్పీ గారు, తర్వాత కలెక్టర్ గారు మాటలు టచ్లో ఉన్నారు. తర్వాత అది చూసుకొని పోలీస్ అబ్జర్వర్ గారు, మన స్టేట్కి పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు వచ్చారు. సో ఆయన దృష్టి కూడా వెళ్ళింది. ఈరోజు ఆయన కూడా ఇక్కడ వస్తున్నారు. సో మా తరఫు నుంచి అందరికీ ఇన్స్ట్రక్షన్ అంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టాలి, యాక్షన్ తీసుకోవాలి, ఇమీడియట్గా చేయాలి. రాత్రి ఒంగోలులో ఇన్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి నైట్ నుంచి ఎస్పీ గారు, తర్వాత కలెక్టర్ గారు మాటలు టచ్లో ఉన్నారు. తర్వాత అది చూసుకొని పోలీస్ అబ్జర్వర్ గారు, మన స్టేట్కి పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు వచ్చారు. సో ఆయన దృష్టి కూడా వెళ్ళింది. ఈరోజు ఆయన కూడా ఇక్కడ వస్తున్నారు. సో మా తరఫు నుంచి అందరికీ ఇన్స్ట్రక్షన్ అంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టాలి, యాక్షన్ తీసుకోవాలి, ఇమీడియట్గా చేయాలి.